దేవుడు ఏమిస్తున్నాడో చూడండి. అది యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసయ్య అది చెబితే 15వ అధ్యాయంలో ఇంకొక మాట చెప్తున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనం. మీ యందు నా సంతోషం ఉండవలననియు మీ సంతోషం పరిపూర్ణం కావలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. మీ యందు నా సంతోషం ఉండాలి. నా సంతోషం ఎవరి సంతోషం? దేవుని సంతోషం. మనిషి ఈ లోకములో ఉన్న సంతోషాలు వెతుక్కుంటున్నాడు. కొందరు ఏమనుకుంటారంటే పాపములో సంతోషాన్ని వెతుక్కుంటారు. త్రాగుడు, వ్యభిచారం, జూదం, ఇంకా రకరకాలైన మత్తు పదార్థాలు, అపవిత్రమైన వాటిని వినడం, చూడడం, మాట్లాడడం, తలంచుకోవడం, వాటిలో సంతోషిస్తూ ఉంటారు. ఈ సంతోషం ఏం చేస్తుంది అంటే మనిషిని చంపేస్తుంది, మనశ్శాంతి లేకుండా చేసేస్తుంది. అప్పుడు వరకు కొంత సంతోషపడతారేమో, ఆ పాపపు సంతోషం క్షణకాలమే ఉంటుంది. ఆ తరువాత మనిషి వేదనలోనికి వెళ్ళిపోతాడు. ఆ పాపానికి వచ్చే జీతం ఏంటంటే మరణం. మరణ భయంతో జీవిస్తాడు, మరణానికి నెట్టివేయబడతాడు. రెండవది లోకపు సంతోషం. కొంతమంది ఏం చేస్తారంటే లోకంలో పేరు, లోకంలో డబ్బు, లోకంలో మనుషుల ప్రేమ, లోకములో హోదా, లోకములో అంతస్తు, లోకములో అది కావాలి ఇది కావాలి, ఈ సంతోషం కొరకు ప్రాకలాడతారు. ఇది అంటుంది బైబిలు, లోకం దాని ఆశ గతించిపోతాయి. లోకం దాని ఆశ ఏమవుతాయి? గతించిపోతాయి. డబ్బు శాశ్వత కాలం ఉండదు, మనుషులు శాశ్వత కాలం ఉండరు, అధికారాలు శాశ్వత కాలం ఉండవు. ఈ లోకంలో ఏది శాశ్వతంగా ఉండదు, అదంతా కోల్పోవలసిందే. దేవుని బిడ్డ, అందుకనే దేవుడు అంటున్నాడు నా సంతోషం. దేవునికి స్తోత్రం. ఇది ఎవరి సంతోషం చెప్పండి? నా సంతోషం నేను మీకు ఇస్తాను. దేవుని సంతోషం ఉంది. అందుకనే దేవుడు అంటున్నాడు నా సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. హల్లెలూయా. నా సన్నిధిలో ఏముంది? సంపూర్ణ సంతోషం కలుగుతుంది. చూడండి 16వ కీర్తన 11వ వచనం. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. దేవుడు అంటున్నాడు నా సంతోషాన్ని నీకు ఇచ్చాను. ఎందుకంటే పాపపు సంతోషాలు నిన్ను పాతాళానికి తీసుకుపోతాయి, లోక సంతోషాలు కొంచెంకాలమే ఉంటాయి. కాబట్టి నా సంతోషాన్ని నీకు ఇస్తున్నాను. అది ఎక్కడ దొరుకుతుంది అంటే నా సన్నిధిలో. ఎక్కడ దొరుకుతుందట? ఆయన సన్నిధిలో దొరుకుతుంది. నా సన్నిధిలో నీకేం కలుగుతుంది? సంపూర్ణ సంతోషం కలుగుతుంది. ఈ రోజున ఈ పరిపూర్ణమైన సంతోషాన్ని పొందకుండా మనుషులు దేవుని సన్నిధి నుండి దూరం అయిపోతూ ఉన్నారు. కొంచెం సమయం కూడా దేవుని సన్నిధిలో కూర్చోవడానికి ఇష్టం లేని వారిగా ఉన్నారు. దేవుడు అంటున్నాడు నా సంతోషాన్ని నీకు ఇస్తున్నాను. అది ఎక్కడ దొరుకుతుంది అంటే నా సన్నిధిలో దొరుకుతుంది. ఈ రోజున దేవుని బిడ్డలారా, నోటి నిండా నవ్వడానికి అవకాశం లేని వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే గుండె నిండా బాధే, గుండె నిండా విచారమే, గుండె నిండా దుఃఖమే. నవ్వలేకపోతూ ఉన్నారు, ఆనందంగా ఉండలేకపోతూ ఉన్నారు. ఒక సమస్య వెంబడి మరో సమస్యలు వచ్చేస్తూ ఉన్నాయి. ఒకటి పోయింది అనుకునేటప్పటికి ఇంకొకటి కనబడిపోతూ ఉంది. అందుకనే నవ్వెక్కడి నుండి వస్తుంది? దేవుడు అంటున్నాడు నేను సంపూర్ణ సంతోషాన్ని నీకు ఇవ్వగలను. హల్లెలూయా. అది ఎక్కడ దొరుకుతుంది అంటే నా సన్నిధిలో. ఉదయమే లేచి కొంతమంది దేవుని సన్నిధికి వెళ్ళరు, ఆయన పాదాల దగ్గర కూర్చోరు కొంత సమయం. నువ్వు ఎప్పుడైనా కూడా దేవుని దగ్గరికి వెళ్ళిపోతే అక్కడ ఏం కలుగుతుంది? సంతోషం కలుగుతుంది. హల్లెలూయా.
సంతోషం దొరికేది స్థలం ఎక్కడ అంటే దేవుని పాదాల దగ్గరే. దేవుని పాదాల దగ్గరే. నా సన్నిధిలో నీకు సంపూర్ణ సంతోషం ఉంది. నా కుడి చేతిలో నిత్య సుఖాలు ఉన్నాయి. హల్లెలూయా. నీవు గట్టిగా నవ్వాలనుకుంటున్నావా? ఆనందంగా ఉండాలనుకుంటున్నావా? ఏ కష్టం లేదండి అని చెప్పాలనుకుంటున్నావా? దేవుడు అంటున్నాడు, నా సన్నిధికి రా, నా సన్నిధిలో ఉండు. నా సన్నిధిలో నువ్వు ఉండగలిగితే ఇలాంటి ఆనందాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. హల్లెలూయా. అది పైనుండి రావాలంతే. పైనుండి రావాల్సిందే కానీ భూమి మీద ఎక్కడా కూడా అది దొరకదు. ఏ మనిషిలో దొరకదు. ఏ వస్తు వాహనాలలో కూడా అది దొరకదు. అది ఎక్కడ నుండి దొరుకుతుందంటే కేవలం ఆయన నుండి దిగి వచ్చేది. దేవునికి స్తోత్రం. ఇది పైనుండి దిగి వచ్చేది, పైనుండి దిగి వచ్చేది సంతోషం. అందుకనే సన్నిధిలోనే దొరుకుతుంది. అందుకని ప్రతిదినం కూడా అందరినీ విడిచిపెట్టి, అన్నిటినీ విడిచిపెట్టి ఖాళీగా వెళ్ళిపోయి దేవుని పాదాల దగ్గర కూర్చోవాలి. కూర్చోగానే అక్కడ ఏం దొరుకుతుంది? సంతోషం దొరుకుతుంది. దేవుని సంతోషం దేవుడు తన బిడ్డలైన వారికి అనుగ్రహిస్తూ ఉన్నాడు. వారి నోటి నిండా నవ్వు పెడతాడట. ప్రహర్షముతో వారి హృదయాలను నింపుతాడట. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వస్తాడనగా యెషయా ప్రవచిస్తున్నాడు. ఏమనంటే, ఇదిగో దుఃఖితులకు సంతోషం కలగబోతుంది. ఎందుకంటే ఆయన అక్కడ ఉన్నాడు కదా. ప్రభువా, నిన్ను చూసేవాళ్ళు ఆనందంగా ఉంటారు. నీ మాట వింటే వాళ్ళకి సంతోషం, నిన్ను చూస్తే వాళ్ళకి సంతోషం. కాబట్టి ఇదిగో దుఃఖితులందరూ కూడా సంతోషించబోతున్నారు. ఎందుకంటే యేసు భూమి మీదకి రాబోతున్నాడు. అదే ప్రభు. నీవు పిలిచిన చోట, యేసయ్యా అని పిలిచి నువ్వు కూర్చున్న చోట ఆయన తన సన్నిధిని నింపుతాడు. నీకు సంతోషం కలుగుతుంది. కొంతమందికి దేవుని మందిరానికి రావడానికి ఆదివారం రావడం ఏదో బ్రహ్మాండంగా పాస్టర్ గారికి మేలు చేశాను అనుకుంటారు. కొంతమంది విచిత్రమైన మనుషులు ఉంటారు. అమ్మ, నీవు సంతోషం పొందడానికి రా అమ్మ అంటే. అందుకనే చూడండి, యెషయా గ్రంథంలో ఆయన మందిరంలో ఏం దొరుకుతుంది అంటున్నాడు అంటే గొప్ప ఆనందం దొరుకుతుందట. హల్లెలూయా. నా మందిరములో నేను మిమ్మల్ని ఏం చేస్తానంటే ఆనందింపచేస్తాను. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనం. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపచేసేదను. నా ప్రార్థనా మందిరములో వారిని ఏం చేస్తాను? ఆనందింపచేస్తాను. ప్రార్థనా మందిరంలో నీకు ఆనందం దొరుకుతుందని రమ్మంటే పాస్టర్ గారికి మేలు చేసినట్లుగా ఫీల్ అయిపోతూ ఉంటారు. వాళ్ళు ఇక్కడ ఉంటేనే, ఈ ప్రార్థనా మందిరంలో ఉంటేనే సంతోషం కలుగుతుందనే విషయం వాళ్ళు మర్చిపోయారు. దేవుని బిడ్డలారా, నా ప్రార్థనా మందిరములో మిమ్మల్ని ఏం చేస్తాను? ఆనందింపచేస్తాను. చివరిగా దేవుడు చెబుతా ఉన్నాడు 16వ అధ్యాయంలో మరొక మాట. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనాన్ని చదువుదాం. నాయందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. ఇదిగో లోకంలో శ్రమ కలుగుతుంది, కానీ మీరు ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించాను. నేనేం చేశాను? లోకాన్ని జయించాను. నేను జయించాను. దేవుడు లోకంలో ప్రతి విషయంలో జయం పొందిన దేవుడు మనకు కనబడుతున్నాడు. ఆయన ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించాడు. 33.5 సంవత్సరాల్లో ఆయన అన్నిటి మీద విజయాన్ని పొందేశాడు. శాతాని మీద, పాపం మీద, లోకం మీద, అన్నిటి మీద విజయాన్ని పొందిన యేసుక్రీస్తు ప్రభువారు మనకి కనబడుతున్నారు. ఆయన అంటున్నాడు, లోకములో మీకు జయాన్ని ఇస్తాను. దేవునికి స్తోత్రం. నేను జయించిన జయమే మీ జయం. ఈ రోజుని కూడా చాలామంది
శాపం వల్ల, పాపాల వల్ల, రోగాల వల్ల, ఈ లోక సంబంధమైన వాటి వల్ల రకరకాలుగా అపచయం పాలైపోతున్నారు. అయ్యా, నా కుటుంబంలో జయం లేదు, నా వ్యక్తిగత జీవితంలో జయం లేదు, మంచిగా ఉండాలనుకుంటాను, ఉండలేకపోతున్నాను, నా కుటుంబాన్ని చక్కగా నడపాలి అనుకుంటున్నాను, నడపలేకపోతున్నాను, ఒకరోజు బాగుంటే మరో రోజు బాగోవడం లేదు, ఇలాంటి పరిస్థితిలో నేను ఉన్నానయ్యా అని చెప్పేవాళ్ళు అనేకులు ఉన్నారు. అయితే దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను లోకాన్ని జయించాను, ఆ జయమే నీ జయము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లోకాన్ని నేను జయించాను కాబట్టి లోకములో నీకు అత్యధిక విజయాన్ని ఇస్తాను అంటున్నాడు. చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయం 35వ వచనం దగ్గర నుండి చదువుదాం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? ఇందును గూర్చి రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనలను ప్రేమించు వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా వీటన్నిటిలో అత్యధికమైన విజయాన్ని పొందుతున్నాం. నీకు అత్యధికమైన విజయం ఎప్పుడు కలుగుతుంది అంటే, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అనే సంగతి దేవుని బిడ్డను మరిచిపోవద్దు. దేవుడే నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడే నిన్ను ఇష్టపడ్డాడు, దేవుడే తన దగ్గరికి నిన్ను చేర్చుకున్నాడు, నిన్ను దేవుడు అధికంగా ప్రేమిస్తున్నాడు. దేవుని ప్రేమను గురించి దేవుడు ఇంత ప్రేమిస్తున్నాడు, ఇంత ప్రేమిస్తున్నాడు అని చెప్పడానికి ఆ ప్రేమకి హద్దులు లేవు. ఆకాశ విశాలమంత ఉన్నతమైన ప్రేమ అని చెప్పడానికి కూడా హద్దులు లేవు. ఎందుకంటే ఆ పొడవెంతో తెలీదు, వెడల్పెంతో తెలీదు, లోతెంతో తెలీదు, ఎత్తెంతో తెలీదు. అంత ప్రేమ, మిక్కటమైన దేవుని ప్రేమ, ఎంతో ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, నిజ ప్రేమ, పరిపూర్ణమైన ప్రేమ నీ మీద ఉంది. కాబట్టి నీవేం చేయగలుగుతావు అంటే విజయాన్ని పొందగలుగుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అనే సంగతి దేవుని బిడ్డ మర్చిపోకూడదు. చాలామంది ఈ లోక సంబంధమైన ప్రేమల కోసం ఆశపడతా ఉంటారు. దేవాది దేవుడే, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారే, ఈ విశ్వమంతా సృష్టించిన వాడే నిన్ను ప్రేమిస్తున్నాడు. అందుకనే మీరు ఇక్కడ ఉన్నారు. నీ మీద ఆయన ప్రేమ వర్ణనాతీతం. అంత గొప్ప ప్రేమ నీకేం కలుగజేస్తూ ఉంది? విజయాన్ని కలుగజేస్తూ ఉంది. హల్లెలూయా. నువ్వు విజయాన్ని చూడాలి అంటే నువ్వు ఎల్లప్పుడూ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అనే ఆలోచనే, ఆ తలంపే, ఆ జ్ఞాపకమే నిన్ను అత్యధికమైన విజయం కలిగిన వ్యక్తిగా నిలబెడతాది. హల్లెలూయా. అత్యధికమైన విజయం కలిగిన వ్యక్తిగా నిలబెడతాది. ఆ అమ్మ అన్నది, ఈ అమ్మ తిట్టింది, మనుషులు నీ మీద ఎలా ప్రవర్తించారు అన్నదే జ్ఞాపకం పెట్టుకుంటావు. కానీ దేవుడి ప్రేమ నువ్వు జ్ఞప్తిలోకి తెచ్చుకుంటే నీవు అత్యధికమైన విజయాన్ని పొందగలుగుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ నీకు విజయాన్ని కలుగజేస్తుంది. కాబట్టి దేవుని విజయం నీ విజయమై ఉంది. ఆయన ఎలా ప్రేమించాడు, ఎంత ప్రేమించాడు అనే దాని విషయంలోనే నీవు నిలబడి జ్ఞాపకం చేసుకుంటూ, తలపోసుకుంటూ ఆయన్ని సేవించగలిగితే అత్యధికమైన విజయాన్ని పొందగలవు. హల్లెలూయా. అందుకని దేవుని ప్రేమించేవారు ఏం చేస్తారు? ఆయన్ని సేవిస్తారట. నువ్వు దేవుని ప్రేమను తలపోసుకుని సేవించేటప్పుడు నువ్వు విజయాన్నే చూస్తావు. వాటమి అనేది నీ దరిదాపులకి రాకుండా పోతుంది.
కాబట్టి ఒక దేవుని బిడ్డగా నీకు కలిగిన దీవెనలు ఏంటి అంటే దేవుడు అంటున్నాడు, నా శాంతిని నీకు ఇస్తున్నాను. రెండోది, నా సంతోషాన్ని నీకు ఇస్తున్నాను. మూడవది దేవుడు అంటున్నాడు, నా విజయాన్ని నీకు ఇస్తున్నాను. దేవుని బిడ్డలారా, అత్యధికమైన విజయాన్ని క్రైస్తవుడు పొందగలుగుతాడు. ఎందుకంటే ప్రేమించే దేవుడు నీకున్నాడు, ప్రేమించే తండ్రి నీకున్నాడు, ప్రేమించే నాన్న. నిన్నెత్తుకొని మోస్తాడు, నిన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు. ఆయన గుండెల్లోనూ నామాక్షరంగా రాయబడ్డావు. ఆయన నుండి నీకు క్షణమైన వెడబాటు లేదు. ఆయన నీతో ఉన్నాడనే గ్రహింపే నీకు విజయాన్ని ఇస్తుంది. ఆయన్ని పక్కన పెట్టేస్తున్నావు, అందుకని నువ్వు విజయాన్ని చూడలేకపోతున్నావు. ప్రభు నీతో ఉన్నాడు అనే జ్ఞాపకంలో బ్రతకండి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన ఆత్మచేత నిన్ను నడిపించబోతున్నాడు. పరిశుద్ధాత్మ శక్తి నీ మీద క్రమరింపబడతా ఉంది. నీకెల్లప్పుడూ విజయమే దేవుని బిడ్డ, నీకెల్లప్పుడూ శాంతి దేవుని బిడ్డ, ఎల్లప్పుడూ సమాధానమే. నీవు ఆయన నమ్మావు, ఆయన సన్నిధిలో ఉండు, ఆయనని జ్ఞాపకం చేసుకో. నువ్వు విజయంలో జీవిస్తావు, విజయంలో బ్రతుకుతావు, సమాధానంలో శాంతిలో బ్రతుకుతావు, సంతోషంగా నీ జీవితాన్ని ముందు. పరిశుద్ధమైన తండ్రి, కృపగల దేవా, దయగల మా రక్షకానికి వందనాలు చెల్లిస్తున్నా. అయ్యా, నీ బిడ్డలు నీ అందు ఆనందించుదురుగాక, నీ సన్నిధిలో నిలిచి ఉందురుగాక. అయ్యా, నీ మీద ఆనుకొందురుగాక. అయ్యా తండ్రి, నీ జ్ఞాపకాలలో జీవించుదురుగాక. శాంతి, సంతోషం, విజయం నీ బిడ్డలు కలిగి ఉందురుగాక. ఆశీర్వదించమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుని గురించి 0072 మరియు 73. విజయవాడలో దహించు అగ్ని సేవకుల కూడిక ఫిబ్రవరి 18వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక ఫిబ్రవరి 25వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం, మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73.
ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్ దహించు అగ్ని మినిస్ట్రీస్ తుమ్మలోవా రాజమహేంద్రవరం.